నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడు పుష్ప 2 మూవీ చూసి వస్తున్నాను. సుకుమార్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన ఈ మూవీ ఒక బ్రాండ్ని, ఒక మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించేటట్టు చిన్నది పుష్ప 1 మూవీ. పుష్ప అంటే మనకు ఒక బ్రాండ్ అన్నట్టు తన మేనరిజంతో ఊపేసిన అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కాకముందే దాని అంచనాలు అయితే ఒక రేంజ్లో అయిపోయాయి. దానికి నిదర్శనమే ఇప్పుడు సినిమా టికెట్ రేట్ కూడా పెంచడం అనిపిస్తుంది నాకైతే. కానీ అల్లు అర్జున్ గారిని చూడాలని అసలుకి ఆయన లేడు, పుష్పరాజే ఉన్నాడు నాకైతే మూవీ మొత్తానికి. పుష్ప అంటేనే తెలుసు, ఇప్పుడు నాకు అల్లు అర్జున్ అంటే తెలియదు అన్నట్టుంది. అంతగా జీవించేశాడు. ఇంకా స్పాయిలర్స్ తెలుసుకోకూడదు అంటే ఈ వీడియో చూడకండి. ఇంకా కొన్ని స్పాయిలర్స్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి నటన తను ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని నిజంగా నిరూపించారు. అసలు బయట ఎంతమంది మాట విన్నా ఒక ఫ్యామిలీ డ్రామా అయితే శ్రీవల్లితో, రష్మిక మందన గారితో చాలా బాగుంది. అంటే ఫ్యామిలీలో భార్య మాట వినకూడదని చాలామంది ఉండే వాళ్ళకి ఇది భార్యతో చెప్తే ఎన్ని సక్సెస్లు కూడా మనం సాధించగలము అని పుష్పరాజ్ రూపంలో ఫ్యామిలీ విలువల్ని బాగా చెప్పాడు. ఎంత బాగా ఆకట్టుకుందంటే ఒక ఫ్యామిలీ ఉమెన్ అయితే ఈ డైలాగ్స్కి క్లాప్స్ కొడుతుంది, అమ్మాయి అయితే ఇంకా ఫిదా అయిపోతుంది చెప్పాలంటే ఆ డైలాగ్స్కి. అంత బాగా కట్టిపడేశాడు అల్లు అర్జున్. పుష్ప 1 చూసాం కదా, దానికి కంటిన్యూగా అనమాట. అలా తన సామ్రాజ్యాన్ని బాగా విస్తరించి పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. దాని తర్వాత ఈగోలు బాగా వచ్చేస్తాయి. అంటే పవర్కి భయపడ్డు, మనీని లెక్క చేయడు, ఇలా వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్లో వచ్చేసి శ్రీవల్లి ముఖ్యమంత్రితో ఒక ఫోటో కావాలి, కలవడానికి వెళ్తున్నప్పుడు అని అడుగుతుంది. ఆ చిన్న పాయింట్ వల్లనే సినిమా స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది అనమాట. ఇదొక కీలక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే జాతర సాంగ్ వస్తుంది. అమ్మో, అసలుకి అల్లు అర్జున్ కాదు అక్కడ పుష్పరాజే. నిజంగా గంగమ్మ జాతర మామూలుగా లేదు. మళ్ళీ ఇంకా థర్డ్ వచ్చేసి వాళ్ళ అన్న కూతుర్ని కిడ్నాప్ చేస్తే విలన్స్ని కొట్టే సీన్లో రప్ప 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 అని నిజంగా రప్పాడిచ్చేశాడు. అందులో దీంట్లో నేను బాగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే మా రాయలసీమ భాష ఏంటప్పా తగ్గేదేలా ఇవన్నీ. అందుకే ఈ మూవీతో కూడా నేను తగ్గకూడదని మొత్తం స్పాయిలర్స్ ఉన్నా కూడా మూవీ రివ్యూ మీకు అందిస్తున్నాను. ఇంకా ఎక్కువ చెప్పడం కంటే మీరెళ్ళి చూస్తే సినిమా నిజంగా పెద్ద జాతర అవుతుంది. ఇలాంటి సినిమాలను చాలా ఆదరించాలి. ఎందుకంటే ప్యాషన్ అనేది తగ్గిపోకూడదు. మనం పెట్టే 1 రూపీ కూడా మనకు పైసా వసూలైతేనే మనలో కూడా ఒక జాతర అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఓటీటీలకి అంకితం అవ్వకుండా థియేటర్కి వెళ్ళి రప్ప రప్ప డ్యాన్స్ చేయాలనిపిస్తే మాత్రం ఈ సినిమాకి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. నా అభిప్రాయంతో కనుక మీరు ఏకీభవిస్తే ఈ సినిమాకి వెళ్ళండి, చూడండి. మన బాస్ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్తో కిర్రాక్ స్టార్ట్ అవుతుంది. అల్లు అర్జున్ బ్యాక్ అని, మామూలు బ్యాక్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనేది తెలుస్తుంది. నా అభిప్రాయంతో కనుక మీరు ఏకీభవిస్తే మూవీ చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.